అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'దివ్యాసాగర్ జర్నల్'. ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నా. నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో, వర్డ్స్ సిరీస్ చేస్తానని చెప్పాను కదా! ఐటీలో ఏ వర్డ్స్ అయితే యూజ్ చేస్తారో ఆ వర్డ్సే నేను మీకు ఇక్కడ ఈ సిరీస్‌లో చూపిస్తాననమాట. ఏయో ర్యాండమ్‌గా వర్డ్స్ పిక్ చేసుకొని అయితే చూపించట్లేదు. లాస్ట్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ చాలామంది కామెంట్ కూడా పెట్టారు. వీడియోస్ ఈ సిరీస్ కంటిన్యూ చేయండి అక్క అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే కామెంట్ చేశారో. ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ప్లీజ్ వీడియోస్ వినేసి వదిలేయడం కాదు. మీరు ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. ప్రతిసారి ఆ వర్డ్స్ నేను లాస్ట్ వీడియోలో 5 వర్డ్స్ పెట్టాను కదా! ఈ వీడియోలో 10 వర్డ్స్ అయితే చెప్తాను. ఎందుకంటే లాస్ట్ వీడియోలో మెన్షన్ చేసినప్పుడు 10 వర్డ్స్ చేయండి అక్క అని చెప్పి ఒకళ్ళు కామెంట్ పెట్టారనమాట. సో, ఈ వీడియోలో అయితే 10 వర్డ్స్ చెప్తాను. 10 వర్డ్స్ కూడా మీరు ఈజీగానే గుర్తుపెట్టుకోగలరనుకుంటున్నాను. రిపీట్ చేయండి. ఇదే నా రిక్వెస్ట్ అనమాట. అప్పుడే నేను చేసే వీడియోస్ కాస్త హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి. సో యాహ్! లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ వర్డ్ వచ్చి ఫెసిలిటేట్. సేమ్ లాస్ట్ వీడియో లాగానే నేను ఇక్కడ డిస్‌ప్లే చేస్తాను. దానివల్ల మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. ఏదన్నా డౌట్ ఉంటే వీడియోని పాజ్ చేసి చూడండి. అండ్ అలాగే నేను చెప్పే వర్డ్స్ ప్లీజ్ ఎక్కడైనా నోట్ డౌన్ చేసుకోండి. దానివల్ల మీకు గుర్తుంటుంది. సో, ఫెసిలిటేట్ అంటే ఏంటంటే తెలుగు మీనింగ్ అండ్ ఇంగ్లీష్ మీనింగ్ కూడా అక్కడ ఇచ్చాను చూడండి. సులభం చేయడం అనమాట. అంటే ఏంటంటే టు మేక్ ఏ ప్రాసెస్ ఈజియర్ ఆర్ సింపుల్. మీరు చేసే పనిని కాస్త సులభం చేయడం అనమాట. ఆఫీస్ ఎగ్జాంపుల్ చూద్దాము. ద మేనేజర్ విల్ ఫెసిలిటేట్ ద మీటింగ్. అంటే ఏంటంటే మేనేజర్ ఆ మీటింగ్‌ని కాస్త సులభంగా చేస్తారు అని చెప్పి. ఇప్పుడు ఐటీలో ఎలా యూజ్ చేస్తారనేది ఈ పదాన్ని చెప్తాను. చూడండి. దిస్ టూల్ విల్ ఫెసిలిటేట్ ఫాస్టర్ కమ్యూనికేషన్ బిట్వీన్ టీమ్స్. అంటే ఏంటంటే మనం ఏదైతే ఒక టూల్ యూజ్ చేస్తామో ఆ టూల్స్ టీమ్స్ మధ్యలో ఫాస్ట్‌గా కమ్యూనికేట్ చేయడానికి ఈజీ చేస్తుంది అని చెప్పి. ఐ హోప్ మీకు ఫెసిలిటేట్ అంటే ఏంటో అర్థమైంది కదా! ఇలా ఇంగ్లీష్ పదాలు మీ ఆఫీసుల్లోనే కాదు రెగ్యులర్‌గా కూడా యూజ్ చేయొచ్చు. సో యాహ్! ఫస్ట్ వర్డ్ అర్థమైంది కదా! ఇప్పుడు నెక్స్ట్ వర్డ్ చూద్దాం. సెకండ్ వర్డ్ వచ్చి ఆప్టిమైజ్. ఇప్పుడు ఆప్టిమైజ్ అంటే ఏంటో చూద్దాము. ఆప్టిమైజ్ అది పలకడం రాకపోతే తెలుగులో కూడా రాసి పెట్టానక్కడ. సో దట్ మీరు అది చూసి చదవచ్చు. ఇప్పుడు తెలుగు మీనింగ్ చూద్దాం దానికి. ఆప్టిమైజ్ అంటే మెరుగుపరచడం అనమాట. అంటే మీరు చేసే పనిని ఇంకాస్త బెటర్ చేయడం. దాని ఇంగ్లీష్ మీనింగ్ ఏంటంటే టు ఇంప్రూవ్ ఎఫిషియన్సీ ఆర్ పెర్ఫార్మెన్స్. ఇప్పుడు ఆఫీస్ ఎగ్జాంపుల్ చూద్దాము. వి నీడ్ టు ఆప్టిమైజ్ అవర్ వర్క్ ఫ్లో. అంటే ఏంటంటే మన పనితీరుని మెరుగుపరచాలి అని చెప్పి. అంటే మీరు చేసేదానికంటే ఇంకాస్త ఇంప్రూవ్ చేయాలి అని. ఇక్కడ ఐటీ ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను చూడండి. ద డెవలపర్ ఆప్టిమైజ్ ద కోడ్ టు రెడ్యూస్ లోడింగ్ టైమ్. అంటే దాని తెలుగు అర్థం ఏంటంటే డెవలపర్ కోడ్‌ని మెరుగుపరిచి లోడింగ్ సమయాన్ని తగ్గించాడు. అక్కడ ఇంప్రూవ్ చేశాడు కదా! సో, ఇలా మీరు బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడే చోట కాస్త పదాలు మార్చి ప్రొఫెషనల్ ఇంగ్లీష్ మాట్లాడడమే. సెకండ్ వర్డ్ అర్థమైంది కదా! సో, ఇప్పుడు థర్డ్ వర్డ్ వచ్చి డిప్లాయ్. ఇది డిప్లాయ్ అనమాట. ఈ పదం ఎక్కువగా వింటూనే ఉంటారు మీరు ఐటీలో. దీని తెలుగు మీనింగ్ చూద్దాం ఫస్ట్. డిప్లాయ్ అంటే అమర్చడం అనమాట. అంటే ఏంటంటే టు రిలీజ్ ఆర్ ఇంప్లిమెంట్ ఏ సిస్టమ్ ఆర్ సాఫ్ట్‌వేర్. లైక్ ఆఫీసుల్లో అంటూ ఉంటారు కదా! కోడ్ డిప్లాయ్ అయిందా అని చెప్పి. అదే. ఇప్పుడు ఆఫీస్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ద న్యూ ఫీచర్ విల్ బి డిప్లాయిడ్ టునైట్. అంటే అర్థం ఏంటంటే కొత్త ఫీచర్ ఈ రాత్రికి అమర్చబడుతుంది అని చెప్పి. అలాగే ఇప్పుడు ఐటీ ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. వి డిప్లాయిడ్ ద అప్లికేషన్ టు ద ప్రొడక్షన్ సర్వర్. అంటే దాని తెలుగు అర్థం ఏంటంటే మేము అప్లికేషన్‌ను సిస్టమ్‌లో అమర్చాము అని చెప్పి. ఈ పదం చాలా మందికి తెలిసే ఉంటుంది. జస్ట్ తెలియని వాళ్ళ కోసం ఈ పదం యాడ్ చేశాను. అండ్ ఇప్పుడు ఫోర్త్ వర్డ్ వచ్చి ట్రబుల్ షూట్. ఈ ట్రబుల్ షూట్ అనే పదాన్ని నార్మల్ ఆఫీసుల్లోనే కాదు రెగ్యులర్‌గా కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ దాని తెలుగు మీనింగ్ చూద్దాము. ట్రబుల్ షూట్ అంటే ఏంటంటే సమస్యను పరిష్కరించడం అనమాట. ఫైండ్ అండ్ ఫిక్స్ ప్రాబ్లమ్స్. మీరు ఆ సమస్య ఏంటో కనిపెట్టి దాన్ని ఫిక్స్ చేయడం. ఇంగ్లీష్ మీనింగ్ సేమ్. టు ఐడెంటిఫై అండ్ సాల్వ్ ఇష్యూస్ అనమాట. ఆఫీస్ ఎగ్జాంపుల్ చెప్పే ముందు ఒక్క నిమిషం మీరు వీడియో పాజ్ చేసి ఈ ఆఫీస్ ఎగ్జాంపుల్స్ కాకుండా మీరు మాట్లాడేటప్పుడు నార్మల్ రెగ్యులర్‌గా యూజ్ చేసే ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకొని నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇప్పుడు ఆఫీస్ ఎగ్జాంపుల్ చూద్దాము.
ద ఐటీ టీమ్ ఈస్ ట్రబుల్ షూటింగ్ ద నెట్వర్క్ ఇష్యూ. అంటే ఏంటంటే ఐటీ టీమ్ నెట్వర్క్ సమస్యను పరిష్కరిస్తుంది అని చెప్పి. ఇప్పుడు ఐటీ ఎగ్జాంపుల్ చూద్దాము. ఐ నీడ్ టు ట్రబుల్ షూట్ ది సిస్టమ్ ఎర్రర్ బిఫోర్ ద మీటింగ్. అంటే ఏంటంటే మీటింగ్‌కి ముందే సిస్టమ్‌లోని ఉన్న లోపాన్ని సరిజేయాలి అని చెప్పి. అర్థమైంది కదా! సో, అర్థమైంది కదా! ట్రబుల్ షూట్ అంటే ఏంటో. ఇప్పుడు ఫిఫ్త్ వర్డ్ చూద్దాము. ఫిఫ్త్ వర్డ్ వచ్చి అప్డేట్. ఈ అప్డేట్ అనే పదాన్ని కూడా మీలో చాలామంది రెగ్యులర్‌గా యూజ్ చేస్తూనే ఉంటారు. మరి ముఖ్యంగా కాల్స్‌లో లైక్ ఐ విల్ అప్డేట్ యూ అని చెప్పి. ఇప్పుడు తెలుగు మీనింగ్ చూద్దాం. అసలు అప్డేట్ అంటే మార్చడం అనమాట. ఇంగ్లీష్ మీనింగ్ ఏంటంటే టు బ్రింగ్ సంథింగ్ టు ద లేటెస్ట్ వర్షన్. ఇప్పుడు ఆఫీస్ ఎగ్జాంపుల్ చూద్దాము. ప్లీజ్ అప్డేట్ ద రిపోర్ట్ విత్ ద లేటెస్ట్ నంబర్స్. అంటే ఏంటంటే రిపోర్ట్‌లో కొత్త సంఖ్యలను చేర్చండి. ఫర్ సపోజ్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. లాస్ట్ టైమ్ నేను ఒక 2 పెన్స్ కొన్నాను. అది మీరు రిపోర్ట్‌లో 2 పెన్స్ లాగా అప్డేట్ చేశారు. ఆ తరువాత నేనొచ్చి మళ్ళీ 2 పెన్స్ కాదు నేను 5 పెన్స్ కొన్నాను అని చెప్పాననుకోండి. అప్పుడు అప్డేట్ చేయాలి కదా! మీరు ఉన్నదాన్ని వెళ్లి. దాన్నే అప్డేట్ అంటారు. ఇప్పుడు ఐటీ ఎగ్జాంపుల్ చూద్దాము. ద డెవలపర్ అప్డేటెడ్ ద యాప్ టు ఫిక్స్ బగ్స్. డెవలపర్ యాప్‌ని సరిచేసేందుకు మార్చాడు అని చెప్పి. అర్థమైందనే అనుకుంటున్నా. సో, అర్థమైంది కదా! అప్డేట్ అంటే ఏంటో. ఇప్పుడు సిక్స్త్ వర్డ్. సిక్స్త్ వర్డ్ వచ్చి రివ్యూ. ఈ వర్డ్ కూడా ఎక్కువగా వినే ఉంటారు రివ్యూ అని చెప్పి. వీడియోలో మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చూస్తూ ఉంటారు. కొన్ని సింపుల్ వర్డ్స్, కొన్ని డిఫికల్ట్ వర్డ్స్, అన్ని కష్టమైన పదాలు ఒకేసారి చెప్తే మీకు గుర్తుపెట్టుకోవడానికి కాస్త కష్టంగా ఉంటుంది. రివ్యూ అంటే ఏంటంటే చూసి సరిచూడడం. అంటే అంటూ ఉంటారు కదా! ఐ విల్ రివ్యూ ఇట్ అని చెప్పి. ఇప్పుడు దాని ఇంగ్లీష్ మీనింగ్ చూద్దాము. టు లుక్ ఓవర్ సంథింగ్ టు వెరిఫై ఆర్ ఇంప్రూవ్. ఫర్ సపోజ్ నేనేదైనా వర్క్ చేశాననుకోండి. నేను రివ్యూ చేయమని ఇంకొకళ్ళకి పంపిస్తూ ఉంటాననమాట. అంటే ఒకసారి చెక్ చేసి ఏదన్నా ఉంటే చెప్పండి అన్నట్టు. సింపుల్ వర్డ్స్‌లో చెప్పాను మీకు అర్థమవ్వాలని. ఇప్పుడు ఆఫీస్ ఎగ్జాంపుల్ చూద్దాము. లెట్స్ రివ్యూ ద ప్రాజెక్ట్ ప్లాన్ బిఫోర్ స్టార్టింగ్. ప్రాజెక్ట్ ప్లాన్‌ని స్టార్ట్ చేయకముందే ఒకసారి రివ్యూ చేద్దాము. ఒకసారి సరిచూసుకుందాము అని. ఇప్పుడు ఐటీ ఎగ్జాంపుల్ చూద్దాము. ద టీమ్ రివ్యూడ్ ద కోడ్ బిఫోర్ డిప్లాయ్‌మెంట్. అంటే డిప్లాయ్‌మెంట్ చేసే ముందు ఒకసారి టీమ్ రివ్యూ చేసింది కోడ్‌ని. సో, ఇప్పటికి 6 వర్డ్స్ అయితే కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ వచ్చి సెవెంత్. సెవెంత్ వర్డ్ వచ్చి బ్యాకప్. ఈ పదానికి అర్థం ఏంటంటే కాపీ తీసుకోవడం అనమాట. దీని ఇంగ్లీష్ మీనింగ్ ఏంటంటే టు సేవ్ ఏ కాపీ ఆఫ్ డేటా టు ప్రివెంట్ లాస్. మీ అందరికీ అర్థమయ్యేలాగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ సపోజ్ మీ మొబైల్‌లో ఫోటోస్ ఉన్నాయి. సమ్‌హౌ అయి క్రాష్ అయిపోయినాయి అనుకోండి. ఫోటోస్ డిలీట్ అయిపోయినాయి. ఆ ఫోటోస్ మీరు ఇంకెక్కడైనా సేవ్ చేసుకొని ఉంటే ఆ ఫోటోస్ మీకు ఉండేయి గదా! అలా సేవ్ చేసుకునేదాన్ని బ్యాకప్ అంటారు. ఇప్పుడు ఆఫీస్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఆల్వేస్ బ్యాకప్ యువర్ ఇంపార్టెంట్ ఫైల్స్. అంటే మీ ముఖ్యమైన ఫైల్స్‌ని ఎప్పుడూ కాపీ తీసుకోండి అని చెప్పి. ఐటీ ఎగ్జాంపుల్ చూద్దాము. ద డేటాబేస్ వాస్ బ్యాక్డ్ అప్ బిఫోర్ ద అప్డేట్. అప్డేట్ అవ్వకముందే డేటాబేస్‌ని కాపీ చేశారు అని చెప్పి అర్థం. ఇది ఐటీలోనే కాదు నార్మల్‌గా కూడా యూజ్ చేస్తారు. దీంతో కూడా ఒక సెంటెన్స్ ఫార్మ్ చేసి నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, యాహ్! అర్థమైంది కదా! ఇప్పుడు నెక్స్ట్ ఎయిత్ వర్డ్ వచ్చి అసైన్. నెక్స్ట్ వచ్చి ప్రయారిటైజ్. అంటే ఏంటంటే ప్రాధాన్యత ఇవ్వడం. ఫర్ సపోజ్ మన వాడుక భాషలోనే చెప్పుకుందాము. ఫర్ సపోజ్ మీ ముందు ఒక 2 వస్తువులు పెట్టి, ఇందులో మీకేది ఇష్టమో తీసుకోండి అంటే, మీరు ఒక వస్తువు తీసుకుంటే దానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్టే కదా! దాన్నే ప్రయారిటైజ్ అంటారనమాట ఇంగ్లీష్‌లో. అంటే ముఖ్యత ఇవ్వడం. డిసైడ్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇంగ్లీష్ మీనింగ్ ఏంటంటే టు అరేంజ్ టాస్క్స్ బేస్డ్ ఆన్ ద ఇంపార్టెన్స్. ఫస్ట్ ఏ టాస్క్ ఇంపార్టెంట్ అయితే దాన్నే మీరు తీసుకుంటారు కదా! అలానే ఆఫీస్ ఎగ్జాంపుల్ చూడండి. వి నీడ్ టు ప్రయారిటైజ్ టాస్క్స్ ఫర్ దిస్ వీక్. అంటే ఈ వారంలో చేయాల్సిన పనులకు ముందు ప్రాధాన్యత ఇవ్వడం అనమాట. ఐటీ ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. ద ఐటీ టీమ్ ప్రయారిటైజ్డ్ ఫిక్సింగ్ ద క్రిటికల్ బగ్స్ ఫస్ట్. అంటే తెలుగు అర్థం చూడండి. ఐటీ బృందం అత్యవసర బగ్స్‌ని ముందుగా పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇచ్చింది అని చెప్పి. చూసారా అర్థం తెలుసుకుంటే ఎంత ఈజీగా ఉన్నాయో వర్డ్స్. అండ్ నైన్త్ వర్డ్ వచ్చి ప్రయారిటైజ్. అసైన్ అంటే అర్థం ఏంటంటే కేటాయించడం అనమాట. ఈ పదం కూడా ఎక్కువ ఐటీలో వింటా ఉంటారు. లైక్ మీకు ఈ టాస్క్ అసైన్ చేశారా అని చెప్పి. దీని ఇంగ్లీష్ మీనింగ్ కూడా చెప్తున్నాను. టు అలొకేట్ రెస్పాన్సిబిలిటీ ఆర్ వర్క్. ఇప్పుడు ఆఫీస్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఐ విల్ అసైన్ ద రిపోర్ట్ ప్రిపరేషన్ టు రవి. తెలుగు అర్థం ఏంటంటే
రిపోర్ట్ తయారీని రవికి కేటాయిస్తాను అని చెప్పి. అంటే ఆ పర్టిక్యులర్ వర్క్ ఆ పర్టిక్యులర్ పర్సన్‌కి మేము ఇచ్చాము అని చెప్పి. ఐటీ ఎగ్జాంపుల్ చూద్దాము. ద మేనేజర్ అసైన్డ్ ద సర్వర్ ఇష్యూ టు ద సపోర్ట్ టీమ్. అంటే తెలుగు అర్థం కూడా చెప్తాను చూడండి. మేనేజర్ సర్వర్ సమస్యను సపోర్ట్ బృందానికి కేటాయించాడు అని చెప్పి. సో, అర్థమైంది కదా! ఇప్పుడు మీరే సొంతంగా ఈ పదాన్ని యూజ్ చేసి ఒక సెంటెన్స్ కామెంట్ సెక్షన్‌లో రాయండి. అండ్ లాస్ట్ వర్డ్ వచ్చి ట్రాక్. ఈ ట్రాక్ అనే పదాన్ని కూడా మీరు ఎక్కువ ఐటీలో వింటూ ఉంటారనమాట. అంటే ఫాలో అవ్వడం. మీకు ఇంగ్లీష్ మీనింగ్ చెప్తాను. టు మానిటర్ ఆర్ ఫాలో ద స్టేటస్ ఆఫ్ సంథింగ్. ఇంకాస్త క్లియర్‌గా అర్థమవ్వడానికి ఆఫీస్ ఎగ్జాంపుల్ చూద్దాము. వి నీడ్ టు ట్రాక్ ద ప్రోగ్రెస్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ వీక్లీ. అంటే ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ ఏంటి తెలుసుకోవడం కోసం ప్రతి వారం ఫాలో అవ్వాలి అని చెప్పి. ఐటీ ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. ద టీమ్ ఈస్ ట్రాకింగ్ ఆల్ రిపోర్టెడ్ బగ్స్ ఇన్ ద సిస్టమ్. ఇప్పుడు దానికి తెలుగు అర్థం కూడా చూద్దాము. టీమ్ సిస్టమ్‌లో రిపోర్ట్ అయిన అన్ని బగ్స్‌ని ట్రాక్ చేస్తుంది అని చెప్పి. సో, మీకిప్పుడు ట్రాక్ అంటే ఏంటో అర్థమైంది గదా! సో, ఇప్పటివరకు చెప్పిన పదాలన్నిటిని మీకు కుదిరితే మీరు వాడుక భాషలో ఎలా వాడతారో ఒక సెంటెన్స్ ఫార్మ్ చేసి ఇంగ్లీష్‌లో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో 10 వర్డ్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. లాస్ట్ వీడియోలో 5 వర్డ్స్ చెప్పాను. అండ్ ఈ వీడియోలో 10 వర్డ్స్ చెప్పాను. ఇప్పటికైతే 15 వర్డ్స్ అయినియి. ఈ 15 వర్డ్స్ మీరు మర్చిపోకుండా ప్రతిరోజు రిపీట్ చేసుకుంటూ ఉండండి. ఏదో ఒక సందర్భంలో ఆ వర్డ్‌ని మీరు కలిపి సెంటెన్స్ ఫ్రేమ్ చేసి సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను కదా మీకు క్లియర్‌గా. మీకు అర్థమవుతది అని చెప్పి దాని తెలుగు అర్థం, తెలుగు ఎగ్జాంపుల్ అండ్ ఇంగ్లీష్ ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను. అండ్ అలాగే ఆఫీస్‌లో ఎలా నాన్ ఐటీ ఆఫీసుల్లో ఎలా యూజ్ చేస్తారు, ఐటీ ఆఫీసుల్లో ఎలా యూజ్ చేస్తారు అనేది కూడా మీకు చెప్తున్నాను. దానివల్ల స్ నాన్ ఐటీ వాళ్ళకి, ఐటీ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది ఈ వీడియో. గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక సందర్భంలో మీరు ఈ పదాలు వాడుతూ ఉండండి. రోజుకొక పదమన్నా వాడండి. దానివల్ల మీకు గుర్తుంటుందనమాట. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఈ డిప్లాయ్ అంటే ఏంటి? అప్డేట్ అంటే ఏంటి? ఇవన్నీ మీరు డైలీ యూసేజ్ ఉంటుంది. ఎవరైతే ఐటీలో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి. అండ్ అలాగే నాన్ ఐటీలో వర్క్ చేసే వాళ్ళు గూడా ఈ ఆప్టిమైజ్ అని చెప్పి, ఈ ట్రాక్ లేకపోతే ఫెసిలిటేటివ్ ఇలాంటి పదాలు కూడా నాన్ ఐటీ అండ్ ఐటీలో గూడా యూజ్ చేస్తూ ఉంటారనమాట. సో దట్ మీరు ప్రతిరోజు దాన్ని ఆచరణలో పెడితేనే మనం చేసే వీడియోస్‌కి ఒక అర్థం ఉంటుందనమాట. లేకపోతే వీడియో చూసినంత సేపు వినడానికి చాలా వినసొంపుగానే ఉంటది. అర్థమైపోయినట్టే ఉంటది. కానీ ఒకసారి బయటికెళ్తే మనకు ఆ వర్డ్స్ మళ్ళీ గుర్తుండవనమాట. అది హ్యూమన్ నేచరే. అదేమి అబ్‌నార్మల్ థింగ్ కాదు. కాకపోతే కాస్త కష్టమైన ఈ వర్డ్స్ స్లోగా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. చెప్తున్నాను కదా! మీకు తెలియకుండానే చాలా కొత్త వర్డ్స్ నేర్చుకుంటారనమాట. అండ్ అలాగే మీరు ఎప్పుడైతే ఇలాంటి పదాలు యూజ్ చేసి మాట్లాడతారో ఇంకాస్త ప్రొఫెషనల్‌గా సౌండ్ చేస్తారు. బేసిక్ ఇంగ్లీష్ కాకుండా కాస్త నీట్‌గా మాట్లాడినట్టు వినిపిస్తది గూడా ఎదుటి వాళ్ళకి. చాలా మంచిగా ఉంటదనమాట. మీ మీద మంచి అభిప్రాయం గూడా ఏర్పడతది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్‌లో ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి. అండ్ అలాగే నెక్స్ట్ వీడియో దేని రిలేటెడ్ కావాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో దట్ నేను నెక్స్ట్ ఆ రిలేటెడ్ వీడియో ప్లాన్ చేస్తాను. అండ్ అలాగే నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ప్లీజ్ మీరు ఏం చేస్తూ ఉంటారో మీకు ఇబ్బంది లేకపోతేనే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. లైక్ మీరు వర్క్ చేస్తున్నారా? కొత్తగా జాయిన్ అయ్యారా జాబ్‌లో? లేకపోతే ఇంజినీరింగ్‌లో ఉన్నారా? ఎనీ డిగ్రీ ఏదన్నా డిగ్రీ చేస్తున్నారా? ఫైనల్ ఇయర్స్‌లో ఉన్నారా? జాబ్స్‌కి ట్రై చేస్తున్నారా? అని చెప్పి జస్ట్ నేను ఎందుకు అడుగుతున్నానంటే మీరు ఏ జోనర్‌లో ఉన్నారో నాకు అర్థమైతే దాని రిలేటెడ్ వీడియోస్ ఎక్కువగా చేయడానికి నేను ట్రై చేస్తాను. ఏదో ర్యాండమ్‌గా వీడియోస్ చేసుకెళ్ళనని చెప్పి మీకు తెలుసు కదా! మన ఛానల్‌లో ఎప్పుడు మీరడిగిన కామెంట్స్ రిలేటెడ్ బేస్ చేసుకునే మన వీడియోస్ వస్తూ ఉంటాయనమాట. సో, నేనే ర్యాండమ్‌గా చేసే బదులు మీకు నచ్చే వీడియోస్ చేస్తే మీకు కాస్త హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. చేసినందుకు నాకు కాస్త సంతోషంగా ఉంటుంది. అండ్ ఎవరైతే కామెంట్స్ పెడుతున్నారో అసలు చాలా చాలా థ్యాంక్ యూ. అసలు మీ కామెంట్స్ నాకెంత బూస్టింగ్‌గా ఉంటున్నాయో నేను ఒక మాటలో చెప్పలేననమాట. అండ్ ప్రతి ఒక్క కామెంట్ చదువుతాను నేను. మీకు తెలిసిందే కదా! వీలైనంత త్వరగా రిప్లై ఇస్తూ ఉంటాను. అండ్ కొన్ని కొన్ని సార్లు రిప్లై అయినా ప్లీజ్ ఏమనుకోకండి. ఎందుకంటే నేను ఐటీలో వర్క్ చేస్తున్నాను కదా! సో, నాకు వర్క్ టైమ్స్‌లో నాకు కాస్త రిప్లై ఇవ్వాలంటే కాస్త లేట్ అవుతది. మాక్సిమం మోస్ట్ 99% నేను త్వరగానే రిప్లై ఇస్తా. ఎప్పుడు మొబైల్ నా పక్కనే పెట్టుకుంటాను ఈ రిప్లైస్ ఇవ్వడం కోసమే. ఎందుకంటే ఒకప్పుడు నేను ఇలాంటివి
ఎవరైనా చెప్తే బావున్ను అని చెప్పి వెయిట్ చేసేదాన్ననమాట. అండ్ బై గాడ్స్ గ్రేస్ నాకిప్పుడు చెప్పే పొజిషన్ వచ్చింది కాబట్టి, సో, నేను పడిన ఇబ్బంది మీరెవరు పడకూడదన్న ఒక్క కారణంతోనే నేను మీకు రిప్లై ఇస్తూ ఉంటాననమాట. తెలిసిందే కదా! ఈ వీడియో గనక మీకు నచ్చితే ప్లీజ్ మన వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తే ప్లీజ్ మన ఛానల్‌లో వీడియోస్ నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మరి ముఖ్యంగా హైప్ బటన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. సో దట్ ఎవరికైతే ఈ వీడియోస్ అవసరం పడతాయో వాళ్ళందరికీ రీచ్ అవుతుందనమాట. సో, ఈ వీడియోకైతే ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ. టాటా. గుడ్ బై.